ఉన్న నగా నట్రా అమ్ముకొని అప్పులు తీరిస్తే చివరికి మిగిలింది 2 లక్షలే. ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వు నిన్న రాత్రి ఆలోచించే ఉంటావు కదా. ముందు ఈ పని వదిలేసి వదిలేసి హోటల్ మొదలెడదాం అంటున్నావు అన్నారు కదా. హోటలా? ఐడియా బానే ఉంది, వర్కౌట్ అవుతుందా? ఇన్వెస్ట్ చేయడానికి మీరున్నారు, ఇంట్రెస్ట్ తో మేమున్నాం, అంతా వర్కౌట్ అవుతుంది అంటారు కదా. అయితే సీమకి వెళ్ళి హోటల్ పెట్టేద్దాం. సీమ మాత్రం వద్దు ఓనర్ గారు. శివ అక్కడ తినవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేము అంటారు కదా. దానికంటే విజయవాడ బెటర్. లేదు శివ, సీమలో కూడా వాళ్ళు. వద్దు ఓనర్ గారు, మనం విజయవాడే వెళ్తున్నాము. ఎందుకు బెజవాడని పట్టుబడుతున్నావు? మీ గొడవ వల్ల ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్ విజయవాడలోనే ఉన్నాడు కదా, అక్కడే హోటల్ స్టార్ట్ చేద్దాం. మమ్మల్ని నమ్మండి ఓనర్ గారు. ఒక్క కస్టమర్ కోసం ఎవడైనా హోటల్ ప్రారంభిస్తాడా? శివ మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాడు. అంతా సూపర్ గా వర్కౌట్ అవుతుంది అంటారు గారు. అసలుగానే ఎవడరా దగ్గర రమ్మన్నాడు. పరీక్షండి. పోయి పళ్ళుతో. సరే శివ, నువ్వు చెప్పినట్టే వెళ్తున్నావు, హోటల్ ప్రారంభిస్తున్నావు, విజయవాడలో విజయం సాధిస్తున్నావు. ఒరే కప్ప ఇటురా, నాన్న ఫోటోని ఏం చేస్తున్నావు? ఓనర్ గారు, ఇక మీద ఈయన మీకు మాత్రమే నాన్న కాదు, మా అందరికీ నాన్న. ప్రతి శుభకార్యాన్ని ఈయనతోనే మొదలెడదాం. ఓనర్ గారు, మీకు 5 నాన్నలు ఉంటే ఎంత బాగుండేది. అదే 5 ఫోటోలు ఉంటే మేమందరం ఒక్కొక్కటి ఉంచుకునే వాళ్ళం. అందరూ ఫోటోలు ఉంచుకోవడానికి ఆయన నైన్తారనా? మా నాయనరా. ఓనర్ గారు, టైం అవుతుంది. అవును శివ, ఆ మూకుడి మొహంగాడికి భయపడి మనం విడివిడిగా ఇడిపడం కన్నా కలిసి విజయవాడ వెళ్తే మేలు కదా. హ్యాపీ కదా? అయ్యో వద్దు మధు, వద్దు. మా అన్నయ్యకి తెలిస్తే నేను ఊరికే వదలడా. ఎన్నిసార్లు చెప్పినా నీకు నీ అన్నకి బుద్ధి రాదు. మధు, కాంట్రాక్ట్ తీస్తావరా? వీడన్నకి ఈ విషయం తెలియాలి. ఇవి రోడ్డు కాంట్రాక్ట్ గొడవలు సార్. కాశీమధు గ్రూప్ క్లాషుల్లో 6వ మర్డర్ సార్. ఇక్కడ వీళ్ళకి రోజు ఒకరినొకరు నరుక్కోవడమే పని అయిపోయింది. పోయిన సంవత్సరం మధు మనిషిని కాశీ నరికేశాడు. అందుకిప్పుడు కాశీ తమ్ముడిని మధు నరికేశాడు. ఇప్పుడు కాశీ ఊరుకోడు. ఏంటల్లుడు ఎంత పని చేసావు? ఇప్పుడు ఏమైంది? వాడు అన్నొస్తాడు అంతేగా. రాణి, వాడిని లేపేస్తే ఈ ఊరు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక. హలో, చెప్పన్నా. ఒక చిన్న మ్యాటర్, అందుకే ఫోన్ చేయలేకపోయాను. అవును, అన్నకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సరే, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పన్నా. అన్న విజయవాడలో కాంప్లెక్స్ కడుతున్నాడు కదా, అందులో పార్కింగ్ లేకుండా కట్టామని ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కలిసి స్టే ఆర్డర్ తీసుకున్నారు. అందువల్ల కాంప్లెక్స్ ఓపెన్ చేయడంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా ఆ కాంప్లెక్స్ను త్వరగా ఓపెన్ చేయాలి. అందుకే దయా ఫోన్ చేశాను. ఏం పర్వాలేదులే, ఆ స్టే ఆర్డర్ కాపీ మాత్రం పంపించండి. విజయవాడలో మళ్ళీ కాదని ఎవడు స్టే ఆర్డర్ తీసుకున్నాడో నేను చూస్తాను. అన్నతో చెప్పండి, నేను చూసుకుంటానని. ఏయ్, త్వరగా పోనీరా. ఏడ్రా వానరు. దిగండి ఓనర్ గారు. మనం వ్యాపారం చేసే భూమి మీద ముందు కాలు పెట్టడం కంటే చేతులు పెట్టి నమస్కరించడం మన సాంప్రదాయం. సర్వం వంటారు పరమస్తు. దారిలో అడ్డంగా కూర్చున్నాడు. ఏంటి ఓనర్ గారు, మీరు నా కాళ్ళ మీద పడచ్చా? నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. రే, పెద్ద ఆయన ఏదో తెలియ కాళ్ళ మీద పడితే నువ్వు ఆశీర్వదించేస్తావా? మన ఓనర్ గారిని మనం కాకపోతే ఇంకెవరు ఆశీర్వదిస్తారా? నీకు సపరేట్ గా చెప్పాలా? ఆశీర్వదించాలి. అయ్యో, కాళ్ళ మీద పడద్దు, కాళ్ళకి బదులు కావాలంటే చేతులు ఇస్తాను. ఏంట్రా బంపర్ ఆఫర్ ఇస్తారా నీ అయ్యా? రేయ్,
జారి పట్టోండి జాలి పడి లేపకుండా కళ్ళు ఎదురుకుంటా కాళ్ళు పెట్టింది ఎవడరా 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 చాలు 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 హలో మేము విజయవాడకు వచ్చేసాం ఇదిగో ఇప్పుడు వచ్చేస్తున్నాం రండి ఓనర్ గారు బస్సులో మీరు పడుకున్నప్పుడు మేమందరం ఒక విషయం మాట్లాడుకున్నాం. ఏమిటది? బెజవాడ వెళ్తున్నాం, హోటల్ పెడుతున్నాం, మీకు పెళ్లి చేస్తున్నాం, మీకు అందమైన బాబు పుడతాడు, మా చిన్న ఓనర్ని ఎత్తుకుని ముద్దాడతాం. అరే ఈ శుభ సందర్భంలో హోటల్ పేరు ఏం పెడతాం చెప్పండి. ఓనర్ గారు హోటల్ అమ్మా. మంచి పేరే, 2 అక్షరాలు న్యూమరాలజీ సెట్ అవ్వదు. పోనీ ఈ తల్లి అది 2 అక్షరాలే. పోనీ మీకు ఎన్ని అక్షరాలు అయితే సెట్ అవుతుంది? 4 లేకపోతే 5. అప్పుడు 2 కలిపి అమ్మ తల్లి అని పెట్టండి, 4 అక్షరాలు. చెప్పు చూడండి, సూపర్ గా ఉంటుంది. అమ్మా తల్లి. రేయ్ ఇప్పుడు నీకు హ్యాపీనా? నేను విజయవాడకి వ్యాపారం చేసుకోవడానికి వచ్చాను, బిచ్చమెత్తుకు వచ్చాను. ఊరుకోండి ఓనర్ గారు, హోటల్కి మీ పేరే పెట్టేద్దాం. హోటల్ మర్యాద రామన్న ఏసీ. వండే మనకి మర్యాద, తినే వాళ్ళకి మర్యాద. ఎలా ఉంది శివ, నువ్వు పైకి వస్తావని ఎవడరా అన్నాడు? ఏమో నువ్వు ఓనర్ గారు, ఎప్పుడో పైకి వచ్చేసావరా? ఓనర్ గారు ఈ హ్యాపీ మూడ్ లో అందరం టీ కొడదామా? కరెక్ట్. తాగాల్సింది. ఐదు టీలు ఒక పాలు. ఇదిగో 500 చిల్లర లేదు బాబు. చిల్లర. సరే అలాగే మార్చుకురా. ఓనర్ గారు చిల్లర లేదట, వెళ్ళి మార్చుకోండి. అలాగే. కూర్చోండి. ఏంట్రా ఓనర్ గారు ఏమైంది శివ? దూరంగా కూర్చోండి. ఎందుకు? మీరు ఓనరు, మేము లేబర్. మీరు దూరంగా ఉంటేనే మీకు మర్యాద. మీరు కూర్చోండి ఓనర్ గారు. రేయ్ తప్పుకోరా. వద్దులే, ఆడు జరగలేడు, నేనే 2 అడుగులు దూరంగా కూర్చుంటాను. కూర్చోండి ఓనర్ గ్లాస్ గారు. తీసుకో. రేయ్ ఇప్పుడే వస్తా. ఇవ్వరా. ఏంటో ఈ మంచి మర్యాద. అన్నా ఓ 500 చిల్లర ఉందా? లేదండి. ఉంటుందన్నా చూడండి. కత్తి ఉంది, కావాలా? అక్క టీ తాగడానికి వచ్చాము, చిల్లర లేదు. ఓ 500 చిల్లర ఇస్తారా? పువ్వులు కొనుక్కో బాబు, చిల్లరిస్తాను. పువ్వులు కొనుక్కొని నేనేం చేస్తానక్క? నీకు చిల్లరిచ్చేసి నేనేం చేయని చెప్పు. సరే ఓ 20 రూపాయలు తీసుకొని మిగతా చిల్లర ఇవ్వు. ఆ డబ్బులకి పువ్వుల్ని ఏ దేవుడికో లేదా ఆ అందమైన అమ్మకో నువ్వే చూసి ఇచ్చేయ్ అలాగే అక్క. బాబు. బాబు బాబు, నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, ఆ డబ్బులకి ఆ అమ్మాయికి పువ్వులు ఇచ్చాను. అందమైన అమ్మాయికి ఇమ్మంటే అప్సరస లాంటి అమ్మాయికి ఇచ్చారు. ఇదిగోండి అవును, ఈ డబ్బులేంటి? టీ తాగక్క. రేయ్ శివ, త్వరగా రారా. ఓనర్ గారు ఇప్పుడే చెప్పా కదా మీకు, ఎప్పుడు మీరు 2 అడుగులు దూరంగానే ఉండాలి. అదే మీకు మర్యాద. ఎలా శివ? బాత్రూమ్ లో 2 అడుగులు దూరం కూర్చుంటాం. చెప్తే వినండి. ఆ బాత్రూమ్కి వెళ్ళండి. సరే సరే సరే. ఓనర్ గారు ఇప్పుడే కాదు, ఎప్పుడు మీరు మాకు 2 అడుగులు దూరంగానే ఉండాలి. అదే మీకు మర్యాద. అర్థమైందా? అర్థమైంది, పోరా. వెళ్ళండి వెళ్ళండి. అందరూ చెప్పేవాళ్ళే. ఇటువైపు నుంచి వస్తుంది రేయ్, అనుకుంటా. ఓనర్ గారు ఏం చేస్తున్నారు? మీరే కదా 2 అడుగులు దూరంగా ఉండమని చెప్పారు. సైడ్కి రారా, సచ్చి ఊరుకుంటాం. ఊరుకోరా. ఓనర్ గారు మీకేమన్నా అయితే మేము తట్టుకోలేము ఓనర్ గారు. ఏయ్ అటు ఆటో 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 ఆపో. ఎక్కండి ఓనర్ గారు. అదేంటిది? మీరు రారా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. అది కాదు శివ, మనందరం కలిసి వెళ్దాం. కావాలంటే నేను పక్కన కూర్చుంటాను. పక్కకు కాదు ఓనర్ గారు, పడుకుని వెళ్ళండి. మేము వెనకాలే బస్సులో వస్తాం. బస్సులో ఎందుకురా కప్ప, అందరూ కలిసి వెళ్ళొచ్చు కదా. ఓనర్ గారు మీకు ఇంత ముందే చెప్పాను, మీరు ఓనర్ మేము లేబర్. అది కాదు శివ, చెప్తే వినండి. ఆటో ఎక్కండి. నేను ఎందుకు అంటున్నానంటే అందరూ కలిసి సరదా రేయ్, ఆట. నువ్వు ఓనర్ అని చెప్తే వినిపించుకో. మీరు ఓనర్ స్థానం నుంచి దించి చూడలేకపోతున్నారా? అయ్యో, శివ, ఈడేంటి రాయి చేస్తాడు? ఓనర్ గారు అంటే అంత ఏ ప్రేమ. బాబా? ఏంటి అక్కడ గుసగుసలు? ఎక్కడ ఉన్నాడు బాబు? రేయ్, ఉండరా. ఓనర్ గారిని ఇబ్రహీంపట్నం తీసుకెళ్ళు. అలాగే. ఓనర్ గారు మీరు ముందు హోటల్కి వెళ్ళండి, 2 ఇడ్లీలు తినండి. అంత లోపల మేము వచ్చేస్తాం. వచ్చిన తర్వాత లీజ్ గురించి మాట్లాడదాం, ఓకేనా? సరే ఆ బ్యాగ్ ఇవ్వండిరా. ఓనర్ గారు మేము 5 ఉన్నాం, మేము తీసుకొస్తాం, అదే సేఫ్టీ. రే జేబులో చిల్లి గవ్వకోలేదురా, డబ్బులన్నీ అందులో ఉన్నాయి, ఇవ్వండిరా. అది ఓనర్ గారు మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఈ ఆటో వాళ్ళని అస్సలు నమ్మకూడదని. నేనెప్పుడు అంటాను రా బాబు? మీరు అంటారనేగా అన్నాడు, మీరు అన్నారని అన్నాడా? అయ్యో వెళ్ళండి. ఓనర్ గారు దీన్ని పెట్టుకోండి, ముచ్చటగా ఉంటారు. పెట్టుకో.
పెట్టుకుంటాను. మీరు పెట్టుకోండి వెళ్ళండి అన్న బయలుదేరన్నా రేయ్ డబ్బుతో జాగ్రత్తగా వచ్చేయండి రా. వస్తాం మీరు వెళ్ళండి బాయ్. రే ఇటు వెళ్దాం రండి రా. చెప్పనా 6 మాసాలుగా అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఏంటన్నా నీ ఉద్దేశం? అన్నా నీకు తెలియదే ఉంది హోటల్ బాగా లాసులు నడుస్తోంది దీన్ని లీజుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కారణాలు ఏమీ చెప్పొద్దన్నా ముందు అమౌంట్ రిలీజ్ చేయి. నీ డబ్బు మొత్తం 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నా త్వరగా అన్న త్వరగా. ఇందాకే రాజఫలాలు చూశాను ఈ రోజు నాకు అదృష్టం కలిసి వచ్చే రోజట రేయ్ 1000 నోట్లు 500 నోట్లు నేనే లెక్క పెడతాను. ఒరే చెల్లరొద్దురా వదిలే. ఓనర్ గారికి పెళ్లి కన్ఫర్మ్. బాబు పుట్టడం ఖాయం, చిన్న ఓనర్ గారిని ముద్దులాడటం ఖాయం. ఎవడ్రా అది బోడిగుండి తీసుకొచ్చి బోని అయ్యే చోట కూర్చోబెట్టారు? ఏంటి బాబు హ్యూమర్ హ్యూమర్. అలాగే కూర్చోండి బాబు అలాగే ఏయ్, సార్కి ఏం కావాలో చూడండి రా. ఏటి కావాలి చెప్పండి. 4 ఇడ్లీలు. ఇడ్లీ మల్లె పూల ఉండాలి. ఆకులో పెట్టాలా లేకపోతే ఆడు కొప్పులో పెట్టాలా కన్ఫ్యూజ్ అయిపోయేలా ఉండాలి. ఉంది కదా? ఉంది. తర్వాత ఏటి కాఫీ అదెలా ఉండాలేటి? కొలత ఇంతే ఉండాలి. ఆ? తాగి వదిలేసినట్టు ఉండాలి. అయితే ఆడు తాగి పెడతాడు అది తాగు. ఏయ్, మర్యాద. ఇడ్లీలో నంచుకోవడానికి ఏముంది? సాంబార్. ఆల్టర్నేట్. చట్నీ లేదు, గ్రైండర్ రిపేర్. కూర్చొని రుబ్బరా. 4 ఇడ్లీలు 4 రకాల చట్నీలు తీసుకురా పో. రేయ్ ఆ గుండు కడితే ఏంట్రా సిగ్నల్? పందికి బందీ నేసినట్టుంది నీ బాడీ. నువ్వు పైగా ఎట్టకారాలు. ఎలా స్టాప్ 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 స్టాప్. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. లోపల రండి లోపల రండి. రే అందరూ సీట్ల మీద కూర్చోండి రా. సారీ సారీ. నీకు ఇది అవసరమా? ఇదిగోనయ్యా చిల్లరా. 5 ఇబ్రహీంపట్నం ఇవ్వండి. బాబు ఊరు కొత్త అవునండి. ఈ బస్సు చుట్టూ తిరిగి వెళ్తుంది. ఏంటి చుట్టూ తిరిగి వెళ్తుందా? సార్ బండి ఆపండి సార్. చుట్టూ తిరిగి వెళ్తుంది అన్నట్టుగా మళ్ళీ ఎక్కేవే. చెప్తాను రా. ఒక ఊరికి వ్యాపారం చేయడానికి వచ్చాం. ఏ వ్యాపారం? రేయ్ హోటల్ వ్యాపారం రా. ఓహో. ఆ ఊరిని బాగా చూస్తేనే కదా ఈ ఊరు ఎలా ఉంది జనాలు ఎలా ఉన్నారు తెలిసేది. ఇదంతా బిజినెస్ టాక్టిక్స్ రా. ఒట్టేసి చెప్పు. మ్మ్. ఒట్టురా. అయ్యో అన్నా తప్పుకోరా. ఎక్స్క్యూజ్ మీ అన్నా ఇది ఉంచండి అన్న, దిగేటప్పుడు తీసుకుంటా. సారీ సార్ నా పని చూడడానికి నాకు టైం చాలడం లేదు. బ్యాగ్ ఉంచమంటారు తర్వాత ఇది పోయింది అంటారు. మిమ్మల్ని అంటా లేదు. సిటీ అటువంటిది. డోంట్ మిస్టేక్. రేయ్ ఇటు ఇవ్వరా. ఎవరికి వెళ్ళకూడదు. నీ దగ్గర ఉంచరా. ఏమండి ఈ బ్యాగ్ ఉంచుకుంటారా? దిగేటప్పుడు తీసుకుంటాను.